దీనికే అంటే ఇచ్చేది. కృష్ణ. तिमिरान्धस्य ज्ञानाञ्जनाशलाकया चक्षुरोन्मिलितं श्रीचैतन्या मनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकं देहं श्रीगुरो श्रीयुतापदकमलं श्रीगुरून् वैष्णवांश्च श्रीरूपं साग्रजातां सहगणा सजीवं साद्वैतं सावधूतं परिजना सहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपदान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावनेश्वरी वृषभानुस्तुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्यः एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद। हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। वाय भगवते वासुदेवाय नमो भगवते वासुदेवाय नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भागवती श्लोके भक्तिर्भवति नैष्टिकी कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नन्दगोपकुमाराय गोविन्दाय नमो नमः। नमो महावधूताय कृष्णप्रेमप्रदाय कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्रे नमो ब्रह्मण्याय देवाय गोब्रह्मण्याहिताय च जगद्हिताय कृष्णाय गोविन्दाय नमो नमः। नमो ओं विष्णुपदाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देशतारिणे जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौर भक्त वृंदा। हरे कृष्णा कृष्णा हरे 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 रामा राम राम हरे हरे।
పంగుములగైతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీ గురు దీనతారీణం పరమానందమాధవం శ్రీ చైతన్యీశ్వరం అపవిత్రోపి వా యస్మరేత్ పుండరీకాక్షం శుచిః శ్రీ విష్ణు శ్రీ ఇంకా అందరూ పుష్కరాల్లో ఉన్నారా? లేరు. అవునమ్మా. విల్ స్టార్ట్ విత్ పద్మప్రియ మాతాజీ 24వ అధ్యాయము శివగీతం నుంచి స్టార్ట్ చేసుకుందాం. ఓకే, ఆర్డర్ ఇదిగా ఉంది కదమ్మా. సో యా, హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం. హరే కృష్ణమ్మ, బాలమణి మాతాజీ, దండాత్ ప్రణామం మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ, దండాత్ ప్రణామం ప్రభుజీ. 24వ శ్లోకం ప్రభుజీ. 24వ అధ్యాయం అమ్మా శివగీతం స్టార్ట్. ఓకే, 1-2 శ్లోకాలు చదవండి. వరుస చదవండి అమ్మా. పద్మప్రియ మాతాజీ. సరే ప్రభుజీ, 24 అధ్యాయం 251వ పేజ్. 250. శివగీతం, రైట్? 24వ అధ్యాయము శివగీతము. మైత్రేయో వాచ విజితాస్వోధిరాజస్పితృతు పుత్రః మృదుశ్రవాః యవియోభ్యో దదాత్రకాష్ట భ్రాతృభ్యో భ్రాతృవత్సలః. మైత్రేయ ఉవాచ. మైత్రేయుడు పలకసాగెను. విజితాస్వః, విజితాస్వుడను పేరు కలిగినట్టి అధిరాజా చక్రవర్తి అసీత్ అయ్యెను. పృథుపుత్రః, పృథువు తనయుడు. పృథుస్రవః, మహత్కార్యములలో. యవియోభ్యః, అనంగు సోదరులకు. అదదాత్, ఒసగెను. కాష్ఠ, 4 దిక్కులను. భ్రాతృభ్యః, సోదరులకు. భ్రాతృవత్సలః, సోదరుల ఎడ అమితానురాగము కలిగిన వాడు. మైత్రేయుని పలకసాగెను. పృథు మహారాజు జ్యేష్ఠపుత్రుడగు విజితాసురుడు తండ్రి వలనే గొప్ప యశోవంతుడు. చక్రవర్తిగానైనా అతడు సోదరుల ఎడ అమితానురాగము కలవాడైనందున పాలనకై వారికి 4 దిక్కులనిచ్చెను. భాష్యము. గడిచిన అధ్యాయమున పృథు మహారాజు జీవితమును చరితమును వర్ణించిన పిదప మైత్రేయముని పృథువంశంలోని పుత్ర పౌత్రులను గూర్చి పలుకుట ఆరంభించెను. పృథువు యొక్క దేహ త్యాగానంతరము అతని జ్యేష్ఠపుత్రుడగు విజితాస్వుడు ప్రపంచ చక్రవర్తి అయ్యెను. విజితాస్వుడు సోదరుల ఎడ అమితానురాగము కలవాడైనందున పాలించుటకై ప్రపంచంలోని 4 దిక్కులను వారి కొసగెను. రాజు మరణము పిమ్మట సాధారణంగా జ్యేష్ఠపుత్రుడే రాజగుట అనంతకాలంగా కొనసాగుచున్నది. పాండవులు ధరణి నేలినప్పుడు పాండురాజు జ్యేష్ఠ తనయుడైన ప్రపంచ చక్రవర్తి అయ్యెను. మిగిలిన సోదరులు అతనికి సహాయం అందించిరి. అదే విధముగా ప్రపంచము యొక్క 4 దిక్కులను పాలించుటకై విజితాస్వని అనంగ సోదరులు నియమింపబడిరి. 2వ శ్లోకం. హర్యక్ష్యాది సత్రాచిం ధ్రూమకేశాయ దక్షిణాం ప్రతీచిం వృక సంజ్ఞాయ తుర్యాం ద్రవిణసే విభుః. హర్యక్షాయ, హర్యక్షణకు. అదిసత్, ఒసగెను. ప్రాచిం, తూర్పు దిక్కును. ధూమ్రకేశాయ, ధూమ్రకేశునకు. దక్షిణాం, దక్షిణ దిక్కును. ప్రతీచిం, పశ్చిమ దిక్కును. వృక సంజ్ఞాయ, సోదరుడకు వృకునికి. తుర్యాం, ఉత్తర దిక్కును. ద్రవిణసే, ద్రవిణకు. విభుః, ప్రభువు. ప్రపంచంలోని తూర్పు భాగమును హర్యక్షణకు, దక్షిణ భాగమును ధూమ్రకేశునకు, పశ్చిమ భాగమున ఉరుకునకు, ఉత్తర భాగమును ద్రవిణునకు విజితాసుడు ఒసగెను. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ ప్రభు. శాంతి మాతాజీ ఉన్నారమ్మా? గోవింద కృష్ణ ప్రభు లేరు. లలిత మాతాజీ నేను చదువుతాను. హరే కృష్ణ. 3వ శ్లోకం. అంతార్ధనగతిం శక్రాల్లబ్ధాంతరార్ధన సంహితః అపత్యత్రయమాదత్త శిఖండీన్యాం సుసమ్మతం. అంతర్ధానము చెందిడి. గతిం, శక్తిని. శక్రాత్, ఇంద్రుని నుండి. లబ్ధ్వా, పొంది. అంతర్ధానుడనిడి నామముతో. సంజ్ఞితః, పిలువబడెను. అపత్య, సంతానము. త్రయం, 3.
ఆదత్త పొందెను శిఖండిన్యాం భార్యయగు శిఖండిని వలన సుసమ్మత సర్వులకు ఆమోదమైనట్టు. పూర్వము విజితాస్వుడు స్వర్గరాజు ఇంద్రుని ప్రసన్నుని చేసి అతని నుండి అంతర్ధానుడనడి నామము బడసెను. శిఖండిని నామధేయురాలకు భార్య వలన అతడు 3 సత్పుత్రులను పొందెను. భాష్యము. విజితాస్వుడు అంతర్ధానుడని ప్రసిద్ధి చెందెను, అనగా అంతర్ధానము చెందుట అని భావము. అతడు ఈ నామమున ఇంద్రుని నుండి బడిసి ఉండెను. ఈ సందర్భము యజ్ఞస్థలి నుండి పృథు మహారాజు యొక్క అశ్వమును ఇంద్రుడు దొంగిలించిన నాటి సమయమునకు సంబంధించినది. యజ్ఞాశ్వమును హరించినప్పుడు ఇంద్రుడు ఇతరులకు గోచరంపకున్నను పృథుతనయుడగు విజితాశ్వుడు అతనిని చూడగలిగాను. తండ్రి అశ్వమును ఇంద్రుడు తీసుకొని పోవుచున్నాడని తెలిసియో విజితాశ్వుడు అతనిపై దాడి చేయలేదు. యోగ్యులను అతడు గౌరవించడి వాడని ఈ విషయం సూచించుచున్నది. తన తండ్రి అశ్వమును అపహరించుచున్నప్పటికీ ఇంద్రుడు సామాన్యమగు దొంగ కాదని అతడు ఎరిగి ఉండెను. ఇంద్రుడు శక్తిశాలి అయిన దేవదేవుని సేవకుడు అయినందున అతడు తప్పుగా వర్తించినను విజితాశ్వుడు ఉద్దేశపూర్వకముగా అతనిని క్షమించెను. అందువలన అప్పుడు ఇంద్రుడు విజితాశ్వుని ఎడ మిగుల ప్రసన్నుడయ్యను. సాధారణముగా దేవతలు ఇష్టానుసారము ప్రత్యక్షమై అంతర్ధానము చెందేడి యోగశక్తిని కలిగి ఉందరు. విజితాశ్వుని ఎడ ఇంద్రుడు మిగుల ప్రసన్నుడైనందున ఆ యోగశక్తిని అతని కొసగెను. ఆ విధముగా విజితాశ్వుడు అంతర్ధానునిగా పిలువబడెను. హరే కృష్ణ మాతాజీ. 4 చదవనా? అక్కడ చిన్నదే కదా. ముందుకెళ్దామా? అంటే 4 చిన్నదే కదా. సరే మాతాజీ. సరే చదవండి. పావకః పవమానశ్చ శుచిరిత్యగ్నయః పురా వసిష్ఠ సాపదుత్పన్నాః పునర్యోగగతిం గతాః. అంతర్ధానుని 3 పుత్రికలు పావకుడు, పవమానుడు, శుచి ఎనువారలో పూర్వము అగ్నిదేవతలైన ఆ 3 వశిష్ఠుని శాపముచే అంతర్ధానుని పుత్రులైరి. కనుక వారు అగ్నిదేవతలతో సమానముగా శక్తివంతులై ఉండిరి. తిరిగి అగ్నిదేవతలు గాని వారు యోగగతిని బడసిరి. అయ్యో, మీనింగ్ చదవలేదు మాతాజీ. పావకః పావకుడని నామము కలిగిన వాడు, పవమానః పవమానుడని నామము కలిగిన వాడు, చ కూడా శుచిః శుచి నామధేయుడు, ఇది ఆ విధముగా అగ్నయః అగ్నిదేవతలు పూర్వము వశిష్ఠునిచే శాపాత్ శపించబడి ఉత్పన్నాః ఇప్పుడు జన్మించిరి. పునః తిరిగి యోగగతిని గతాః బడిసిరి. భాష్యం. యోగాభ్యాసమున పతనము చెందిన వాడు స్వర్గలోకమునకేకి అచ్చట భౌతిక సౌఖ్యములను అనుభవించిన పిమ్మట తిరిగి మర్త్యలోకమునకు అరుదించి అతి ధనవంతుల ఇంటనో పరమ పుణ్యులకు బ్రాహ్మణుల ఇంటనో జన్మించునని భగవద్గీత 6వ అధ్యాయం 41 నుండి 43 ఎందుకు తెలుపబడినది. అనగా దేవతలు పతనము చెందినప్పుడు ఐశ్వర్యవంతులు పుణ్యవంతుల ఇంట జన్మింతురని అవగతము చేసుకొనవలెను. అటువంటి వంశములలో కృష్ణ భక్తిని ఆచరించుటకు జీవుడు అవకాశమును పొంది వాంఛిత లక్ష్యమును పొందగలుగును. అంతర్ధానుని కుమారులు పూర్వజన్మమున అగ్నిదేవతలై ఉండిరి. వారు తమ పూర్వస్థానమును బడిసి యోగశక్తిచే స్వర్గలోకమునకు వెడలిపోయేది. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ అమ్మ. రాధాదేవి లీలా దాసజీ ఉన్నారమ్మా? రేవతి మాతాజీ లేరు. మాతాజీ బిజీ అనుకుంటండి, వాళ్ళ మహారాజ్ వచ్చారా? అవునమ్మా. పార్వతి మాతాజీ ఉన్నారమ్మా? హరే కృష్ణ మాతాజీ. నేను తర్వాత చదువుతానండి, కొద్దిగా బాగోలేదు, నాకు వింటున్నాను. ఓకే అమ్మా. అనిత మాతాజీ ఉన్నారమ్మా? జలజ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా. 5వ శ్లోకం.
అంతర్ధానో నభస్వత్యాం అవిధానమవింధత య ఇంద్రమశ్వహర్తారం విద్వానపి న జగ్నివాన్. అంతర్ధానుడు నభస్వత్యాం భార్యయగు నభస్వతి వలన హవిర్ధానుడను వానిని అవిందత బడసెను యహ ఏ జు ఇంద్రుడు హర్తారం తన తండ్రి అశ్వమును అపహరించుచున్నవాడు. విద్యానపి అది తెలిసినను నా జగ్నివాన్ సంహరింపలేదు. అంతర్ధానుని మరి ఒక భార్య నామము నభస్వతి. ఆమె వలన అతడు హవిర్ధానుడను పుత్రుని బడసెను. అంతర్ధానుడు పరమ ఉదారుడైనందున యజ్ఞమున తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుచున్నను అతనిని సంహరింపలేదు. భాష్యం. స్వర్గరాజగు ఇంద్రుడు అపహరణలోను చెరబట్టుటలోను ప్రవీణుడని పలు శాస్త్రముల నుండి పురాణముల నుండి తెలుసుకొనవచ్చును. యజమానికి గోచరించకుండా అతడు దేనినైనను అపహరించగలడు. పట్టుబడకుండా ఎవరి భార్యనైనను చెరపట్టగలడు. తన అంతర్ధాన కళను ఉపయోగించి అతడొక మారు గౌతమముని భార్యను చెరచియుండెను. అదే విధముగా అంతర్ధానం చెంది పృథుమహారాజు అశ్వమును అపహరించను. మానవ సంగమున అటువంటి కర్మలు హేయమైనవిగా భావింపబడినను వాటిచే ఇంద్రుడు పతనం చెందినట్లుగా భావింపబడడు. తన తండ్రి అశ్వమును ఇంద్రుడు అపహరించుచున్నాడని తెలిసినప్పటికీ అంతర్ధానుడు అతనిని చంపలేదు. శక్తిమంతుడైన వాడు కొన్ని మార్లు ఏదేని హేయ కార్యమును చేసినను దానిని పట్టించుకొనరాదని అతడు ఎరిగి ఉండుటే దానికి కారణము. ఈ విషయము భగవద్గీత 9.30 స్పష్టముగా తెలుపబడినది. అపిచేస్సు దురాచారో భజతే మామనన్యభాక్ సాధురేవ స మంతవ్యః సమ్యగ్వ్యవసితో హి సహ. భక్తుడు ఏదేని హేయ కార్యమును నొనర్చినను అతనిని సాధువుగానే పరిగణింపవలనని శ్రీకృష్ణ భగవానుడు పలికెను. అంకుటితమగు భగవద్భక్తిలో అతడు నెలకొనియుండుట దానికి కారణము. భక్తులెన్నడూనూ ఇష్టాపూర్వకముగా పాపకార్యమునకు ఒడిగట్టకున్నను పూర్వపు అలవాట్ల వలన కొన్ని మార్లు ఏదో హేయ కార్యమును చేయుట తటస్థించుచుండును. అయినను భక్తులు పరమశక్తిమంతులు కనుక వారు ఉన్నత లోకమునందున్న వారైనను ఈ లోకమునందున్న వారైనను అట్టి కార్యములను గంభీరముగా భావించరాదు. ఒకవేళ వారు ఏదేని హేయ కార్యం నొనర్చినను దానిని పరిగణించక ఉపేక్షించవలెను. హరే కృష్ణ మాతాజీ. హరే థ్యాంక్ యూ మాతాజీ. కృష్ణమ్మ. హరే కృష్ణమ్మ. కుమారి మాతాజీ ఉన్నారమ్మా? చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా. 6 శ్లోకం. రాజ్ఞాం వృత్తిం కరదానా దండశుల్కాది దారుణాం మన్యమానో దీర్ఘసత్ర వ్యాజేన విససర్జః. రాజ్ఞాం రాజుల యొక్క వృత్తి కర పన్ను ఆదాన తీసుకొనుట దండ శిక్ష శుల్క జరిమానా ఆది ఇత్యాదివి దారుణాం మిక్కిలి దారుణమైనవి మన్యమానః తలచుచు దీర్ఘమగు సత్ర యజ్ఞము వ్యాజేన నెపమున విససర్జ విడిచెను గతమున. పన్ను తీసుకొనుట, ప్రజలను శిక్షించుట లేదా వారికి జరిమానా విధించుట వంటి కార్యములు చేయవలసి వచ్చినప్పుడు చక్రవర్తియగు అంతర్ధానుడు వానిని చేయ నిశ్చయించకుండెను. అందువలన అటువంటి బాధ్యతలను విడిచి అతడు వివిధ యజ్ఞ నిర్వహణలో నెలకొనెను. భాష్యము. రాజైన వాడు కొన్ని మార్లు అవాంఛితమైన బాధ్యతలను నిర్వహింపవలసి వచ్చునని అతడు రాజగుటయే దానికి కారణమని ఇచ్చట స్పష్టమగుచున్నది. దాయాదులతో లేదా బంధువులతో కోరుట, వారిని సంహరించుట ఏమాత్రము వాంఛనీయము కానందున అర్జునుడు కూడా యుద్ధము చేయ నిశ్చయించకుండెను. అయినను క్షత్రియులు తమ బాధ్యతగా అటువంటి అవాంఛిత కార్యములను కూడా చేయవలసి ఉండును. కానీ అంతర్ధానుడు పన్ను తీసుకుంటా నేరస్తులకు ప్రజలను శిక్షించటం వంటి కార్యనిర్వహణమునందు ఇష్టమును కనబరచలేదు. అందువలన యజ్ఞ నిర్వహణ నెపముతో అతడు చిన్న వయసులోనే రాజ్యపాలనము నుండి విరమించను. మాతాజీ నెక్స్ట్ కూడా చదవమంటారా? చదవండి మాతాజీ. తత్రాపి హంసం పురుషం పరమాత్మాన మాతృదృక్
యజం స్థల్లోకతామాప కుశలేన సమాధినా తత్ర అపి నెలకొనినప్పటికిని హంసం తన వారి క్లేశములను దూరము చేయువాడు పురుషం పరమ పురుషునికి పరమ ఆత్మానం పరమ ప్రియుడైన పరమాత్మునికి ఆత్మదృక్ ఆత్మానుభవము కలవాడు యజన్ అర్చించుచు తత్ లోకతాం అదే లోకమును ఆపా పొందెను కుశలేన అతి సులభముగా సమాధిన సదా సమాధి మగ్నుడై అంతర్ధానుడు యజ్ఞ నిర్వహణలో నెలకొనినప్పటికీ ఆత్మానుభవము కలిగిన వాడైనందున భక్త భయవారకుడు భగవానుని సేవను అనర్చను. ఆ విధముగా సమాధి మగ్నుడై దేవదేవుని అర్చించుచు అతడు అతి సులభముగా భగవద్ధామమును చేరెను. భాష్యము: యజ్ఞమును సాధారణముగా కామ్యకర్మరతులచే నిర్వహింపబడును కనుక అంతర్ధానుడు బాహ్యమునకు యజ్ఞ నిర్వహణలో నియుక్తుడైనప్పటికీ అతని ముఖ్య కార్యము శ్రవణ కీర్తనములను కూడిన భక్తియుత సేవయేనని ఇచ్చట ప్రత్యేకముగా పేర్కొనబడినది. అనగా సంకీర్తన యజ్ఞ పద్ధతిలోనే అతడు యజ్ఞములను నిర్వహించినాడని తెలుసుకొనవచ్చును. ఆ పద్ధతి ఇట్లు ఉపదేశించబడినది: శ్రవణం కీర్తనం విష్ణోః స్మరణం పాద సేవనం అర్చనం వందనం దాస్యం సఖ్యం ఆత్మనివేదనం. భక్తియుత సేవ కీర్తన యజ్ఞమని పిలువబడును. సంకీర్తన యజ్ఞము ద్వారా మనుజుడు అతి సులభముగా భగవద్ధామమును చేరగలడు. భగవల్లోకమును చేరి దేవదేవునితో పాటు వసించుటయే సాలోక్య ముక్తి, అంటే 5 రగుల ముక్తిలో ఒకటి అనబడును. థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. సుబ్బ చదువుతా అమ్మా. నేను చదువుతానమ్మా. హరే కృష్ణ. 8వ శ్లోకం. అవిద్దానాద్ద విద్దాని విదురాసోత షట్సుతాన్ బర్హిషదం గయం శుక్లం కృష్ణం సత్యం జితవ్రతం. అవిద్దానాత్ అవిద్దానుని నుండి, అవిద్దాని అవిద్దానుని భార్య నామము, విదుర ఓ విదుర, అసూత కనెను, షట్ 6 సుతాన్ పుత్రులను, బర్హిషదం బర్హిషదుడు, గయం గయుడు, శుక్లం శుక్లుడు, కృష్ణం కృష్ణుడు, సత్యం సత్యుడు, జితవ్రతం జితవ్రతుడు. అనువాదము: అంతర్ధానుని పుత్రుడగు అవిద్దానునకు అవిద్దాని అను భార్య ఉండెను. ఆమె బర్హిషదుడు, గయుడు, శుక్లుడు, కృష్ణుడు, సత్యుడు, జితవ్రతుడు అను 6 పుత్రులను కనెను. 9వ శ్లోకం. బర్హిషత్సు మహాభాగో విద్దాని ప్రజాపతి క్రియాకాండేషు నిష్ణాతో యోగేషు చ కురుద్వః. బర్హిషత్ బర్హిషదుడు, సుమహాభాగః భాగ్యశాలి, ఆవిద్దాని ఆవిద్దాని నామముతో, ప్రజాపతి ప్రజాపతి స్థానము, క్రియాకాండేషు కార్యకర్మల విషయమును, నిష్ణాతః నిష్ణాతుడు, యోగేషు యోగ సాధన యందు, చ కూడా, కురు ఉద్వహ ఓ కురుశ్రేష్ఠ ఓ విదురా. మైత్రేయమును పలికెను. విదురా, అవిద్దానుని శక్తిశాలియగు పుత్రుడైన బర్హిషదుడు నానావిధ యజ్ఞ నిర్వహణలో నిష్ణాతుడై ఉండెను. యోగ సాధన యందును అతడు ప్రవీణుడై ఉండెను. తన మహద్గుణములచే అతడు ప్రజాపతిగా నయ్యెను. భాష్యము: సృష్టి ఆరంభమున పెక్కు సంఖ్యలలో జీవులు లేకుండిరి. అందువలన సంతానమును గని జనాభాను వృద్ధి చేయుటకు శక్తిమంతులకు జీవులను లేదా దేవతలను ప్రజాపతులుగా చేయుట జరిగెను. బ్రహ్మ, దక్షుడు, మనువు వంటి వారందరూ ప్రజాపతులను పిలువబడుదురు. అవిద్దానుని తనయుడగు బర్హిషదుడు కూడా వారిలో ఒకడయ్యను. హరే కృష్ణ. భారతి మాతాజీ ఉన్నారమ్మా? శ్రీసుధా మాతాజీ, శారదా స్వరూపిణి మాతాజీ ఉన్నారమ్మా?
పద్మావతి మాతాజీ మీరు చదవండి అమ్మా 10వ శ్లోకం. హరే కృష్ణ. హరే పద్మావతి కృష్ణ. మాత 10వ శ్లోకం. హరే కృష్ణ. 10వ శ్లోకం. యస్యేదం దేవయ జనం మనుయజ్ఞం వితస్మతః ప్రాచీనాగ్రైః కుశైరాది సిధాశ్రుతం వసుధాతలం ఇదం ఈ దేవతలను సంతృప్తి పరచుచు అనుయజ్ఞం నిరంతరము యజ్ఞములను వితస్వతః నిర్వహించుచు ప్రాచీన అగ్రహి కుశగ్రాసములను తూర్పు ముఖముగా నుంచి కుశగ్రాసములను ఆసీత్ గుండెను ఆశ్రుతం ధరించి వసుధాతలం భూతలమంతయు. అనువాదము. బర్హిషదుడు ప్రపంచమంతటను పెక్కు యజ్ఞములను నిర్వహించెను. కుశగ్రాసమును పరిచి అతడు కుశగ్రాములను తూర్పు ముఖముగా నుంచెను. భాష్యము. గడిచిన శ్లోకము తెలుపబడినట్లు నిష్ఠాతః ఒక నిమిషం అమ్మా. జలజ మాతాజీ యజ్ఞం- మ్యూట్ లోకి వెళ్ళండి అమ్మా. జలజ మాతాజీ చదవండి మాతాజీ. కర్మకాండ యజ్ఞములలో పూర్తిగా మునిగిపోయెను. అనగా ఒక చోట ఒక యజ్ఞము పూర్తి చేసినంతనే దరిదాపులోనే సంకీర్తన యజ్ఞము ప్రపంచం అంతటను. ఇప్పుడు కృష్ణ చైతన్యోద్యమము అనగా హరినామ సంకీర్తనోద్యమము అన్ని ప్రదేశములలో సంకీర్తన యజ్ఞమును ఆరంభించినది. ఎచ్చట సంకీర్తన యజ్ఞమును నిర్వహించినను వేలాది మంది దానిలో పాల్గొనుట అనుభవంలోనిది. ఈ సందర్భమున తెలియకుండగానే లభ్యమయ్యేటి శుభమును ప్రపంచ చైతన్య సభ్యులు వరుసగా సంకీర్తన యజ్ఞములను నిర్వహించవలెను. అప్పుడు ప్రపంచం జనులు అపహాస్యముగాను లేదా శ్రద్ధతోనూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు మహామంత్రమును జపించి హృదయ మార్జన ఫలితమును బడయగలరు. పవిత్ర హరినామం ఎంత శక్తివంతమైనదనగా పరిహాసముగా ఉచ్చరించినను శ్రద్ధతో ఉచ్చరించినను ఆ ఉచ్చారణ ఫలము సమముగా లభించగలదు. బర్హిషదుడు నిర్వహించినట్లు అనేక యజ్ఞములను నిర్వహించుటకు ప్రస్తుతము అసాధ్యము. కానీ ఖర్చు లేనట్టి సంకీర్తన యజ్ఞమును నిర్వహించుట మనకు సాధ్యమే. దాని కొరకు మనుజుడు ఒక చోట ఆసీనుడై హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అనుచు కీర్తించిన చాలును. భూమండలమంతయు హరే కృష్ణ కీర్తనతో నిండిపోయినచో ప్రపంచ జనులు అత్యంత సుముఖులు కాగలరు. హరే కృష్ణ. సుఖమయులు కాగలరు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ అమ్మా. అనుపమ మాతాజీ ఉన్నారమ్మా? అనుపమ లేరు మాతాజీ. లేరమ్మా. ప్రభా మాతాజీ చదువుతారమ్మా? హరే కృష్ణ మాతాజీ. 11 సాముద్రీం దేవదేవోక్తాముపయేయస తద్రుతం యం వీక్షాచారు సర్వాంగీ కిశోరీం సృష్టలాకృతం పరిక్రమంతి ముద్వేహే చకమేఘ్న సుఖమివ
సాముద్రి సముద్రుని తనయ దేవదేవ ఉక్తం దేవతా శ్రేష్ఠ బ్రహ్మచే ఉద్దేశింపడి ఉపయేమి వివాహమాయను శతధృతి నామధైరాలు ఎవరిని వీక్షించి చారు పరమ ఆకర్షణీయ సర్వ అంగీ సర్వాంగం కిషోరి యవ్వనం కూడింది సృష్టి తగినట్టుగా అలంకృతం నగలతో అలంకరించుకున్నది పరిక్రమంతం ప్రదక్షిణ చేయొచ్చు ఉద్వేహే వివాహ మహోత్సవం నచ్చయకమే ఆకర్షింపండి అగ్నిదేవుడు సుఖియడ ఇవ్వబడే సముద్రుని తనయ శతధృతిని వివాహమాడమని దేవతా శ్రేష్ఠుడు బ్రహ్మ బరీషదునికి అనగా ఇక ముందు ప్రాచీన బరిహేని లోకం ఉపదేశించింది. సర్వాంగ సుందరి ఆమె యవనవతి చక్కని వస్త్రాలంకంతో ఆమె వివాహ మండపంలోకి వచ్చి ప్రదక్షిణ చేయని ఆరంభించగా అగ్నిదేవుడు మిక్కిలి ఆకర్షితుడే ఆమెను అనుభవింపబడి పూర్వం అతడు సుఖిని అదే రీతిగా అనుభవింప వాంఛించింది. భాష్యం ఈ శ్లోకమున సుష్వాలంకృతం అను పదం ప్రధానం. వైదిక విధానం అనుసరించి వివాహ మండపమున వధువు విలువైన నగలతోనూ చీరలతోనూ వైభవంగా అలంకరించారు. అంతేగాక ఆమె అప్పుడు వరుని చుట్టూ 7 మార్లు ప్రదర్శన కావించును. ఆటు పిమ్మట వధువులు ఒకరినొకరు చూచుకొని ఆకర్షితులు. వధువు అతి సౌందర్యవతి అని వరుడు గమనించినప్పుడు వారి ఇరువురు నడుమ ఆకర్షణ వెంటనే దృఢతరం కాగలదు. శ్రీమద్ భాగవతం తెలుపబడినట్టు స్త్రీ పురుషులు సహజంగానే ఒకరు ఏడ ఒకరు ఆకర్షితులై ఇక వారు వివాహ బంధంతో ఒకటిగానైనప్పుడు అట్టి ఆకర్షణ మిక్కి పటిష్టమా. ఆ విధముగా ఆకర్షితులై వరుడు చక్కని గృహమును ఏర్పరచుకుంటూ యత్నించి ఆ పిదప ధాన్యం కొరకు సుక్షేత్రము అవసరం. పిదప సంతానం రంగ ప్రవేశం చేయదు. ఆ పిదప బంధువులు అటు పిమ్మట సంపత్తి వెంట నడుచు. ఈ రీతిగా పురుషుడు భౌతిక భావంలో చిక్కుబడిపోయి ఇది నాది నేను పని చేయుచున్నాను అనుచు పలవరించని ఆరంభించు. ఈ విధముగా సంసార మోహము పెరిగిపోను. ఈ శ్లోకంలో సుఖీ వివాహ పదం కూడా ప్రధానం. ఏలైనా సత్పరుషుల భార్యకు సుఖీ సౌందర్యంచే పూర్వమే ఆకర్షితుడైనట్టుగా వరుడైన ప్రాచీన పని ప్రదక్షిణ కావించినప్పుడు శతధృతి సౌందర్యంచే అగ్నిదేవుడు ఆకర్షితుడు. పూర్వం ఒకసారి అగ్నిదేవుడు సత్పరుషుల చెంతనున్నప్పుడు సుఖిచే ఆకర్షితుడైన అప్పుడు అదే రీతిగా ప్రదక్షిణ కావించింది. అప్పుడు అగ్నిదేవుడు భార్య స్వాహ సుఖి రూపము దాచి భర్తతో సంతరించాడు. కేవలం అగ్నిదేవుడే కాదు, స్వర్గరాజు ఇంద్రుడు కొన్ని మార్లు దేవతా శ్రేష్ఠ బ్రహ్మరుదుడు కూడా మైథున సుఖముకి ఏ క్షణమైనా ఆకర్షితులు కాదు. ఆమె వేగం ఎంత బలీయమైనదిగా భౌతిక జగతంతయు ఆ మైథున సుఖం యొక్క ఆకర్షణపైనే నడుచుంది. కేవలం దానివల్లే జీవుడు భౌతిక జగత్తులో నిలిచింది నానావిధ దేహములను గ్రహించింది. మైథున సుఖాకర్షణం రాబో శ్లోకం మరింత స్పష్టముగా వివరింపబడినది. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభు మాతాజీ. హరే కృష్ణ. చదవండి అమ్మా. శ్లోకం. హరే కృష్ణ. విబుధాసురగంధర్వం మునిసిద్ధ నరోరగాః ఉచితాః సూర్యయా దిక్షు క్వణయన్యైవ నూపురైః. ప్రతిపదార్థం. విబుధ విద్వాంసులు, అసుర దానవులు, గంధర్వ గంధర్వులు, మునులు, సిద్ధలోకవాసులు, నరులు, ఉరగాహ నాగలోకవాసులు, విజితాహ మోహితులైరి, సూర్యయ నవవధూచే, దిక్షు అన్ని దిక్కుల, కొణయంత్య ధ్వనిచే, ఏవ కేవలము, నూపురైహ ఆమె కాళియందెల చేత. అనువాదము. ఆ విధంగా శతధృతి వివాహమాడినప్పుడు దానవులు, గంధర్వులు, మునులు, సిద్ధలోకవాసులు, నరులు, నాగలోకవాసులందరూ మహోన్నతులు అయ్యను. ఆమె నూపుర ధ్వనిచే మోహితులైరి. భాష్యము. చిన్న వయస్సులో వివాహమైన తరువాత సంతానవతి అయినప్పుడు స్త్రీ సాధారణముగా అతి సౌందర్యవతి అగుచుండును. సంతానమును కనుట స్త్రీకి సహజ కార్యము కనుక ఒక్కొక్క సంతానమునకు జన్మనిచ్చిన కొలది ఆమె సౌందర్యము ఇనోడించగలదు. ఇక పరమ సౌందర్యవతి అయిన శతధృతి తన వివాహ సమయమున సమస్త విశ్వమునే ఆకర్షించెను. నిజముగా ఆమె తన నూపురధ్వని చేతనే మహోన్నతులకు దేవతలను ఆకర్షించినది. శతధృతి సంపూర్ణంగా వస్త్రధారణము కావించి ఆభరణమును ధరించి ఉన్న కారణమున దేవతలు ఆమె సౌందర్యమును పూర్తిగా చూడగోరినను అది సాధ్యపడలేదని ఈ విషయము సూచించుచున్నది. వారు శతధృతి పాదములనే చూడగలిగినందున ఆమె గజ్జల ధ్వని చేతనే ఆకర్షితులైరి. అనగా ఆమె కాళయందలి రవళి చేతనే వారు పూర్తిగా మోహితులైరి.
ఆమె సౌందర్యమును పూర్తిగా చూడవలసిన అవసరం వారికి కలుగలేదు. స్త్రీ యొక్క గాజుల గలగలను, కాళియందలి రవళిని వినినంత మాత్రముననే లేదా ఆమె ధరించడి చీరను చూసినంత మాత్రముననే పురుషుడు కామ వికారమునందునని కొన్ని మార్లు చెప్పబడుచుండను. కనుకనే స్త్రీ రూపిణి మాయ యొక్క సంపూర్ణ ప్రాతినిధ్యమని తీర్మానించబడినది. విశ్వామిత్ర ముని నిమీలిత నేత్రములతో యోగ సాధన చేయుచున్నప్పటికీ మేనక గాజుల గలగలలు వినినంతనే అతని ధ్యానము భగ్నమయ్యను. ఆ విధముగా అతడు మేనకకు ఆకర్షితుడై జగత్ ప్రసిద్ధురాలైన శకుంతలకు జన్మనొసగెను. సారాంశమేమనగా మహోన్నతుడగు దేవత అయినను ఉన్నతలోకవాసి అయినను స్త్రీ ఆకర్షణ నుండి బయటపడలేదు. కృష్ణునికి ఆకర్షితుడైన భక్తుడు మాత్రమే స్త్రీ ఆకర్షణ నుండి తప్పించుకొనగలడు. మనుజుడు ఒకమారు శ్రీకృష్ణునిచే ఆకర్షితుడైనంతటా ప్రపంచమునందలి మాయ అతనిని ఆకర్షింపజాలదు. 13 చదవనమంటారా మాతాజీ? ముందుకు వెళ్దామమ్మా. ముందుకు. ఓకే. హరే కృష్ణ. హరే కృష్ణ. లక్ష్మీ మాతాజీ ఉన్నారు కదమ్మా? ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. 13 కదండి? 13 శ్లోకమేనండి మాతాజీ? 13ఏనండి. హరే కృష్ణ. ప్రాచీన బర్హిషః పుత్రాः శతధృత్యాం దశాభవన్ తుల్య నామ వ్రతాः సర్వే ధర్మస్నాతాः ప్రచేతనః. ప్రాచీన బర్హి యొక్క పుత్రాः పుత్రులు శతధృతి గర్భమున 10 మంది అభవన్ జన్మించిరి. తుల్య సమానముగా నామ పేరుతో వ్రతాః వ్రతము సర్వే సర్వులు ధర్మము స్నాతాః పూర్తిగా మగ్నులై ప్రవేశ వారందరూ ప్రవేశనబడిరి. ప్రచేతసలనబడిరి. శతధృతి వలన ప్రాచీన బర్హికి 10 మంది సంతానము కలిగిరి. వారందరూ సమానముగా ధర్మయుతులై ఉండి ప్రచేతనసులని ప్రసిద్ధిగాంచిరి. భాష్యము. 10 మంది సంతానము కూడా ధర్మపాలనలో మగ్నులైనందున ధర్మస్నాత అను పదము ప్రాధాన్యమును సంతరించుకున్నది. దానికి తోడు వారందరూ సద్గుణములను కలిగి ఉండిరి. మనుజుడు పూర్తిగా ధర్మపరుడైనప్పుడు, భక్తి యోగ వ్రతములను చక్కగా ఆచరించినప్పుడు, జ్ఞానపూర్ణుడైనప్పుడు, సత్ప్రవర్తనము కలిగినప్పుడు పూర్ణుడైనట్లుగా భావింపబడును. ప్రచేతసులందరూ ఒకే పూర్ణత్వమును బడిసి ఉండేరి. 14 పిత్రాదిష్టాః ప్రజాసర్కి తపసేర్ఘమానిసన్ 10 వర్ష సహస్రాణి తపస్సార్చం స్తవ స్మృతి. పితా తండ్రి చే ఆదేశితులై ప్రజాసర్గే సంతానమును కనిడి విషయమున తపస్సు చేయుటకు పన్ననం సముద్రము అనిసన్ ప్రవేశించి 10 వర్ష సహస్రాన్ని 10,000 సంవత్సరములు తపస్సుచే అర్చించిరి. తపస్సును ప్రభువును వివాహము చేసుకుని సంతానమును కనుమని తండ్రిచే ఆజ్ఞాపితులైనంతటా ప్రచేతులు సముద్రమును ప్రవేశించి 10,000 సంవత్సరములు తపోవ్రతము ఆచరించిరి. ఆ విధముగా వారు తపస్సునకు ప్రభువైన దేవదేవుని అర్చించిరి. భాష్యము. ప్రపంచము యొక్క గడబడ నుండి ఏకాంతమును పొందుటకై మునులు సాధువులు కొన్ని మార్లు హిమాలయముల కేగుచుందురు. ప్రాచీన భర్తి పుత్రుడైన ప్రచేతసులందరూ ఏకాంత ప్రదేశమున తపమును ఆచరించుటకై సముద్ర గర్భమునకు చేరినట్లు గోచరించుచున్నది. వారు 10,000 సంవత్సరములు తపస్సును ఆచరించిరి కనుక ఈ సంఘటన సత్యయుగముని జరిగి ఉండవలెను. ఏలయన ఆ సమయమున జనులు 1,00,000 సంవత్సరములు జీవించెడివారు.
తపస్సు చేవారు తపస్సునకు పతి అయిన శ్రీకృష్ణ భగవానుని అర్చించుట కూడా ప్రభావమైనది. పరమ లక్ష్యమును పొందుటకు ఎవరేని తపోవ్రతములను చేయదలచినచో భగవద్ అనుగ్రహము బడియవలసి ఉండును. ఎవడేని భగవద్ అనుగ్రహమును బడసినచో అన్ని విధములకు తపోవ్రతములను పూర్తి కావించినట్లుగాను వారి నిర్వహణమునందు ప్రావీణ్యమును బడసినట్లుగాను భావింపబడును. అట్లుగాక మనుజుడు భక్తి యోగపు పూర్ణత్వ స్థితిని బడయనిచో తపోవ్రతములకు నిజముగా అర్థమే ఉండదు. ఏలయన తపోవద్రహితముగా భగవద్రహితముగా ఎవ్వడును వాటి నిర్వహణముచే ఉన్నత ఫలితములను అందజాలడు. భగవద్గీత 5.29 అని తెలుపబడినట్లు శ్రీకృష్ణ భగవానుడే సమస్త యజ్ఞములకు ప్రభువు. భోక్తారం యజ్ఞ తపసాం సర్వలోక మహేశ్వరం. ఈ విధముగా వాంఛిత తపోఫలమును శ్రీకృష్ణుడి నుండి పొందవచ్చును. శ్రీమద్ భాగవతము 3.33.7 నందు ఈ విషయముని ఇట్లు చెప్పబడినది. అహోబత స్వపచోతత్కరీయాన్ యజ్ఞమగ్రే వర్తతే నామతుభ్యం తేప్తునసస్తే జుహుః సత్సురాజ్య బ్రహ్మసూచుర్నామః గృణంతి తే. మనుజుడు చండాలుర వంశమున మానవ సంగమున అతి నీచ జన్మించినను పవిత్ర హరినామమును కీర్తించినచో మహనీయుడు కాగలడు. ఏలయన అట్టి కీర్తననే అతడు తన గత జన్మమున అన్ని విధములైన తపస్సులను నిర్వహించిన వానిగా భావింపబడును. శ్రీ చైతన్య మహాప్రభువు కరుణచే మహామంత్రమును హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే జపించువారు నిక్కముగా పూర్ణత్వ స్థితిని పడియును. సముద్రమున ప్రవేశించి 10,000 సంవత్సరములు తపస్సును ఆచరించిన వారికి గతమును అట్టి స్థితి లభించినది. కలియుగ పరితజనులకు గొప్ప వరదాయకమైనట్టి హరే కృష్ణ మహామంత్ర కీర్తనము యొక్క లాభమును బడియనుచో మనుజుడు భగవన్నామయచే భ్రమకు లోనైన వానిగా భావింపబడును. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. హరే కృష్ణ మాతాజీ. కుసుమ బాలమణి మాతాజీ ఉన్నారు కదమ్మా? ఉన్నాను మాతాజీ. హరే కృష్ణ. ప్రణామ్ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. 15వ శ్లోకం. యదుక్తం పది దృష్టేన గిరిసేన ప్రసీదత తధ్యాయంతో జపంతశ్చ పూజయంతశ్చ సంయతాః. యత్ అది ఉక్తం చెప్పబడినది 10 మార్గమున దృష్టేన కలిసినప్పుడు గిరిసేన శివునిచే ప్రసీదత మిగుల సంతుష్టుడై తత్ దానిని ధ్యాయంతః ధ్యానించుచు జపంతః చ జపించుచు కూడా పూజయంతః చ పూజించుచు కూడా సంయతాః గొప్ప సంయమముతో. అనువాదము. తపో నిర్వహణకై ప్రాచీన బర్హి సుతులు గృహమును వీడి శివుని కలిసినప్పుడు అతడు పరమ కరుణతో వారికి పరతత్వమును గూర్చి ఉపదేశించెను. ఆ ఉపదేశములనే వారు ధ్యానించుచు శ్రద్ధతోనూ అవధానముతోనూ పూజా కీర్తనములలో నిలిచిరి. శ్రీల ప్రభుపాదుల వారి భాష్యము. శ్రీల ప్రభుపాదికి జై. తపస్సును లేదా వ్రతములను నిర్వహించుటకు ఆ మాటకు వస్తే ఏ భక్తి కార్యమునకైనను మనోజునికి గురువుచే మార్గదర్శనము అవసరమని స్పష్టమగుచున్నది. ప్రాచీన బర్హి 10 మంది సుతులకు పరమశివుడు దర్శనమొసగి తపో నిర్వహణమును గూర్చి కరుణతో ఉపదేశమునొసగనని ఇచ్చట స్పష్టముగా తెలుపబడినది. శివుడు నిజముగా 10 మంది సోదరులకు గురువుగా అయ్యెను. ఆ శిష్యులు కూడా గురువాక్యములను శ్రద్ధతో గ్రహించి వాటినే ధ్యానించుచు ధ్యాయంతః పూర్ణులైరి. విజయమునకు రహస్యమిది. మంత్రదీక్షను పొంది గురువాదేశమును బడిసిన పిమ్మట శిష్యుడు ఆ ఆదేశములనే నిరంతరము చింతించుచు అన్య విషయముచే కలతకు గురి కారాదు. శ్రీల విశ్వనాథ్ చక్రవర్తి ఠాకూర్లు కూడా ఇదే అభిప్రాయంను తెలిపి ఉండిరి.
గుర్వాదేశ పాలనమే శిష్యునకు ప్రాణ సమము కావలనని ఆయన గీతా శ్లోకమును 2.41 వ్యవసాయాత్మిక బుద్ధి రేకేహ కురునందన వివరించుచూ పలికిరి. భగవద్ధామ పైన చింతను బదలి శిష్యుడు తొలుత గుర్వాదేశ పాలనను నిర్వహించవలెను. ఆ విధముగా శిష్యుడు సదా గుర్వాజ్ఞనే ధ్యానించవలెను. అదియే పరిపూర్ణమగు ధ్యానం. గుర్వాజ్ఞను ధ్యానించుటయే గాక దాన్ని చక్కగా అర్చించి నెరవేర్చడి మార్గమును కూడా అతడు కనుగొనవలెను. 16 కూడా చదవన మాతాజీ, చిన్నదే ఉంది. హరే కృష్ణ. చదవండి మాతాజీ. 16 శ్లోకం. విదురువాచ ప్రచేతసాం గిరిత్రేణ యథాసీత్ పది సంగమః యదుతాహ హరః ప్రీతస్తన్నో బ్రహ్మన్ పదార్థవత్. విదురః ఉవాచ విదురుడు ప్రశ్నించెను. ప్రచేతసులకు గిరిత్రేణ శివునితో యథా ఏ విధముగా ఆసీత్ జరిగెను 10 మార్గమధ్యమున సంగమః సమాగమము యత్ ఏదైతే ఉతాహ పలికెను హరః శివుడు ప్రీతః ప్రసన్నుడై తత్ అది నహ నాకు బ్రహ్మన్ బ్రాహ్మణోత్తమ వద తెలుపుము అర్థవత్ స్పష్టమైన అర్థముతో. అనువాదం. విదురుడు మైత్రేయునితో ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణోత్తమ, ప్రచేతసులు మార్గమధ్యమున ఎందులకే శివుని కనుగొనిరి? వారి సమాగమం ఎట్లు జరిగెనో, శివుడు వారి ఎడ ఎట్లు ప్రసన్నుడయ్యెనో, ఎట్లు వారికి ఉపదేశము కావించెనో దయచేసి వివరింపుడు. అతి ముఖ్యమైన ఈ విషయములను కరుణతో నాకు తెలియజేయుడు. శ్రీల ప్రభుపాదుల వారి భాషను శ్రీల ప్రభుపాద్కి జై. భక్తుడు మరియు భగవాను నడుమ లేదా మహాభాగవతుల నడుమ ఏవేని ముఖ్య విషయములు చర్చింపబడినప్పుడు వానిని వినుటకు మనుజుడు మిగుల కుతూహలమును కలిగి ఉండవలెను. నైమిసారణ్య సమావేశమున సూత గోస్వామి ఋషులకు శ్రీమద్ భాగవతమును వినిపించినప్పుడు వారు పరీక్షిత్ మహారాజు సుఖదేవ గోస్వామి నడుమ జరిగిన చర్చలను గూర్చి ఆయన్ను ప్రశ్నించి ఉండిరి. ఏలయనా వారి సంవాదము శ్రీకృష్ణార్జునుల సంవాదముతో సమానముగా ముఖ్యమైనదని ఋషులు ఎరిగి ఉండిరి. పూర్ణ జ్ఞానమును బడియుటకు ఇప్పటికిని ఎల్లరూ గీతా జ్ఞానమును నేర్వ ఉత్సాహపడినట్లు శివ ప్రిచేతసుల సంవాదమును మైత్రేయుని నుండి తెలుసుకున్నటకు విదురుడు ఉత్సాహపూర్ణుడై ఉండెను. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. కుసుమ మాతాజీ చదువుతారమ్మా? చదువుతాం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. దండోత్ ప్రణామం. 17 శ్లోకం. సంగమః ఖలు విప్రర్షే శివేనేహ శరీరాణం శరీరీణం నాం దుర్లభో మునయో దద్యురా సంగద్యామభి ఒకసారి మతే అభీప్సితం సంగమః అభీప్సితం యం అభీప్సితం సంగమః సాంగత్యము కలు నిక్కముగా విప్రర్షే ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ శివేన శివునితో ఇహ ఈ ప్రపంచమున శరీరీణాం శరీరదారులకు దుర్లభము మునయః మహామునులు దద్యుహు ధ్యానమగ్నులైనట్టి అసంగులు ఎవరైతే అభీప్సితం కోరుచున్నారో. విదురుడు ఇంకను ఇట్లు పలికెను. ఓ బ్రాహ్మణ శ్రేష్ఠ, భౌతిక దేహమున బందీ అయిన జీవులకు శివునితోడి సమాగమము దుర్లభమైనట్టిది. అసంగులైనట్టి మహామునులు కూడా అతని సమాగమును కోరి సదా ధ్యానమగ్నులైనప్పటికీ దానిని పొందజాలకున్నారు. భాష్యము. ఏదో ఒక విశేష కారణం లేనిదే శివుడు అవతరింపడు కనుక సామాన్యునికి అతని సమాగమము అతి దుర్లభము. దేవదేవుడు ఆదేశించినప్పుడు ఒక ప్రత్యేక సందర్భమున అతడు అవతరించును. కలియుగమున మాయావాద తత్వమును ప్రచారం చేయుటకే శివుడు బ్రాహ్మణుని రూపమున అవతరించినని పద్మపురాణమునందు తెలుపబడినది. ఆ మాయావాద తత్వము ఒక రకమైన బౌద్ధ మత తత్వమే. ఈ విషయము పద్మపురాణము ఇట్లు చెప్పబడినది. మాయావాద మచాస్త్రయం మాయావాద మసాచస్త్రం ప్రచ్ఛన్న
ప్రచ్ఛన్నం బౌద్ధముచ్యతే మా ఐవ విహితం దేవి కలో బ్రాహ్మణమూర్తిన. బౌద్ధమతమును పారద్రోలుటకై సన్యాసి బ్రాహ్మణుని వేషమున తాను మాయావత తత్వమును ప్రచారం చేయుచున్నట్లు శివుడు పార్వతీదేవితో పలికెను. ఆ సన్యాసియే శ్రీపాద శంకరాచార్యులు. బౌద్ధమత తత్వ ప్రభావమును అధిగమించి వేదాంత తత్వమును ప్రచారం చేయుటకే శంకరాచార్యులు బౌద్ధ తత్వముతో కొంత రాజీ పడవలసి వచ్చెను. ఆ సమయమునకు అవసరం ఏర్పడినది కనుక మాయావాదమును ఆయన ప్రచారం చేసిరి. లేనిచో ఆయన అట్టి తత్వమును ప్రచారం చేయవలసిన అవసరం లేదు. ఇక ప్రస్తుతము మాయావాద తత్వము గాని బౌద్ధ మత తత్వము గాని అవసరం లేనందున శ్రీ చైతన్య మహాప్రభువు ఆ రెండింటిని త్యజించిరి. కృష్ణ చైతన్య ఉద్యమము శ్రీ చైతన్య మహాప్రభువు తత్వమును ప్రచారము చేయుచు మాయావాద తత్వములు రెండింటిని త్యజించుచున్నది. నిక్కచ్చిగా పలుకవలెనన్నచో మాయావాదములే ఆ రెండింటిలో ఆధ్యాత్మిక ప్రాధాన్యము లేనే లేదు. నిక్కచ్చిగా పలుకవలెనన్నచో బౌద్ధ తత్వము శంకరాచార్య తత్వము రెండును భౌతిక స్థాయిలో ఉన్నట్టి విభిన్న మాయావాదములే. ఆ రెండింటిలో ఆధ్యాత్మిక ప్రాధాన్యము లేనే లేదు. దేవదేవుడగు శ్రీకృష్ణునికి సంపూర్ణ శరణాగతిని తెలియజేసేది భగవద్గీత తత్వమును మనుజుడు అంగీకరించిన పిదపయే ఆధ్యాత్మిక ప్రాధాన్యము కలగగలదు. సాధారణముగా జనులు భౌతిక లాభములకై శివుని అర్చింతురు. శివుని వారు ప్రత్యక్షముగా చూడజాలకున్నను శివార్చనంచే గొప్ప భౌతిక లాభమును బడియుచుందురు. హరే కృష్ణ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. చంద్రమౌళి ప్రభుజీ ఉన్నారమ్మా? కల్పన మాతాజీ లేరు మాతాజీ. ఎవరు లేరు మీరు చెప్పిన పేర్లు. మాతాజీ, సుజాత మాతాజీ కూడా లేరు మాతాజీ. శారదా మాతాజీ శారదా మాతాజీ కూడా లేరు మాతాజీ. మరి ఇందాక ఇప్పుడు అవునా? ప్రభాకర్ ప్రభు ఉన్నారమ్మా? ప్రభాకర్ లేరు మాతాజీ. అబ్బా చాలా మంది రాలేదైతే. రామలక్ష్మి మాతాజీ లేరేమో. ఏకాంబరేశ్వర ఉన్నారా? మల్లికార్జున ప్రభుజీ వాళ్ళు మా ఫాదరా మాతాజీ? అవునమ్మా, లేరు మాతాజీ. వాళ్ళు ముగ్గురు లేనట్టున్నారు. జగదాంబ మాతాజీ చదవండి అమ్మా. హరే కృష్ణ. 18 కదండి? అవునమ్మా, 18వ శ్లోకం. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. మొత్తం చదివి ఎవరు లేరు సగానికి చదవండి అమ్మా, చాలా పెద్దది ఉంది. అలాగే. మధ్యలోని ఆత్మా రామోపి యస్వస్య లోకకల్పస్య రాధసే శక్త్యా యుక్తో విచరతి ఘోరయా భగవన్ భవః. ఆత్మా రామః ఆత్మసంతృప్తుడు అపి అయినప్పటికీ యహ అతడు తు కానిహి అస్య ఈ లోక భౌతిక జగత్తు కల్పస్య ప్రకటమైనప్పుడు రాధస్సే దాని అస్తిత్వమునకు తోడ్పడు విషయమున శక్తులు యుక్త నెలకొని విచరతి పనిచేయును ఘోరమగు భగవాన్ పరమ ప్రభువు భవః శివుడు పరమశక్తిమంతుడు. విష్ణు భగవానికి 2వ స్థానం ఉందన్నవాడు పరమశివుడు ఆత్మారాముడు. భౌతిక జగమున తాను కోరినది ఏదియో లేనప్పటికీ భౌతిక లోకవాసుల లాభము కొరకే అతడు సర్వదా సర్వత్రా కార్యుతుడై ఉండి కాళికాదేవి మరియు దుర్గాదేవి వంటి ఘోర శక్తులను గూడిండును. భాష్యము. పరమశివుడు గొప్ప భగవద్భక్తునిగా ప్రసిద్ధి చెంది ఉన్నాడు. అతడు వైష్ణవుల పరమశ్రేష్ఠుడు. వైష్ణవాన యథాసంభో. శివుడు స్థాపించిన వైష్ణవ సంప్రదాయములకే గురు శిష్య పరంపర రుద్ర సంప్రదాయం అని పేరు. బ్రహ్మదేవుని నుండి బ్రహ్మ సంప్రదాయం వచ్చున్నట్లుగా శివుని నుండి రుద్ర సంప్రదాయం వచ్చున్నది. శ్రీమద్ భాగవతము 6.3.20 తెలుపుకున్నట్లు ద్వాదశ మహాజనులో శివుడు ఒకడు. స్వయం భూర్నారద శంభో కుమార కపిలో మనుహో ప్రహ్లాదో జనకో భీష్మో బలీర్వై యాసకిర్వయం. కృష్ణ భక్తి ప్రచారంలో ఈ 12 మహాజనులుగా పరిగణింపబడ్రి. వీనిలో శంభు అనగా శివుడని భావము.
అతని పరంపర విష్ణుస్వామి సంప్రదాయం అని తెలియబడును. ప్రస్తుత విష్ణుస్వామి సంప్రదాయము వల్లభ సంప్రదాయమును కూడా తెలియబడుతున్నది. అట్లే ప్రస్తుత బ్రహ్మ సంప్రదాయము మధ్వ గౌడీయ సంప్రదాయం అని పిలువబడుతున్నది. శివుడు మాయావద తత్వము ప్రచారం చేయుటకే అవతరించను. శంకరాచార్య రూపమున తన లీలను ముగించినప్పుడు భజగోవిందం 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 మూఢమతే అని వైష్ణవ తత్వం ప్రచారం కావించను. శ్రీకృష్ణుని గోవిందుని అచ్చనే ముమ్మారు ఈ శ్లోకము నొక్కి చెప్పుతూ పదతురచే గాని వ్యాకరణ గమ్మత్తులచే గాని ముక్తి లభించదని తన అనుయాయులకు విశేషముగా అతడు హెచ్చరిక కావించాను. ఎవడేని నిజముగా ముక్తిని పొందగోనిచో దేవదేవుడు శ్రీకృష్ణుని అర్చించవలను. శ్రీపాద శంకరాచార్యుల చరమోపదేశం ఇదే. శివుడు ఎల్లవేళ తన భక్తి శక్తులను సత్య గోర్య గూడి ఉండునని ఇందు పేర్కొనబడినది. భౌతిక శక్తి అయిన దుర్గాదేవి లేదా కాళికాదేవి ఎల్లప్పుడూ అతని అధీనమందే ఉండును. అసురులను నిందించు కాళికాదేవి దుర్గాదేవి శివుని సేవించుచుండరు. కొన్ని వారు కాళికాదేవి మిగుల క్రుద్ధురాలే అసురులందరినీ విచక్షణారహితముగా సంహరించి వేయును. అసురుల శిరస్సులను మాలగా ధరించి ఎడమ చేతిలో అసురుని శరమును కుడి చేతిలో అసుర సంహారమునకై ఖడ్గమును పట్టిన కాళికాదేవి చిత్రము అతి ప్రసిద్ధమైనటిది. ఘోర యుద్ధములన్నీ కాళికాదేవి చేసేది అసుర వినాశమునకు చిహ్నములు వంటివి. అవి నిజమునకు కాళికాదేవి చేతన సంభవించుచుండును. సృష్టిస్థిత ప్రళయ సాధన శక్తి రేఖ బ్రహ్మసంహిత 5.44. భౌతిక సంపత్తుల్లో అర్చించుచు అసురులు కాళికాదేవిని లేదా దుర్గాదేవిని ప్రసన్న చేయి యత్నించరు. కానీ అసురులు సంహరింపరాని వారుగా తయారైనప్పుడు వారిని మూకమ్మడిగా సంహరించరు. కాళిక ఎటువంటి శిక్షణ చూపదు. శివశక్తి రహస్యము నెరిగిన అసురులు భౌతిక లాభము కొరకై కాళికను దుర్గను లేదా శివుని అర్పింపగోరుదురు. భగవద్గీత 7.15 తెలుపట్లు తమ ఆసురీ స్వభావం వల్ల వారు శ్రీకృష్ణుని శరణు చొచ్చారు. నమా దుష్కృతనో మూఢ ప్రపంచంతే నరాధమ మాయా ప్రహృత జ్ఞాన ఆసురో భావమాశ్రిత. ఇది చదవనండి మాట్లాడు. చదివేయండి మాతాజీ, చదివేయండి. ఎవ్వరు లేరు కదా, టైం కూడా ఉంది. చదివేయండి. కాళికాదేవి శక్తిని ఉపయోగించవలసినందున నిజమునకు శివుని కార్యము మిగిలిన ప్రమాదకరమైనది. నేలపై పరియున్న శివుని దేహంపై కాళికాదేవి నిలిచిండే చిత్రమును మనము సాధారణంగా చూస్తున్నాము. కాళికాదేవి కావించడి అసుర సంహారమును ఆపుటకు శివుడు కొన్ని మార్లు సాష్టాంగ పడవలసి వచ్చినని అది సూచించను. శివుడు భౌతిక శక్తిని నియంత్రించచ్చు కనుక శివారాధకులు ఈ భౌతిక జగత్తులో ఐశ్వర్యుతులగుదురు. శివుని నిర్దేశమున శివారాధకుడు అన్ని రకములకు భౌతిక సౌకర్యములను పడయను. కానీ ఇంకొక ప్రక్క విష్ణువును ఆరాధించేవాడు క్రమగా భేదవాడగను. తన భక్తులు ఐశ్వర్యంలో చిక్కుబడరాదని విష్ణు భగవానుడు తలచుటయే దానికి కారణము. భగవద్గీత 10.10 తెలుపునట్లు భక్తులకు భగవానుడే అంతరము నుండి బుద్ధియోగం నొసగును. తేషాం సతతయుక్తానాం భజతాం ప్రీతిపూర్వక దదామి బుద్ధి యోగంతో ఏన మాముపయాంతితే. ప్రేమతో నా సేవయందు నిరంతరాసక్తులైన వారికి నన్ను చేరగల బుద్ధియోగం నేను వసగదును. అనగా భక్తుడు భగవద్ధామ పదమును పురోగమించే రీతిగా విష్ణు భగవానుడు అతనికి బుద్ధియోగం నొసగును. ఎటువంటి భౌతిక సంపత్తితోనూ భక్తునికి సంబంధం లేదు కనుక అతడు కాళికాదేవి లేదా దుర్గాదేవి అధీనములోనికి రాడు. ఈ భౌతిక జగమున శివుడు తమోగుణాధిపతి అన్నాడు. అతని శక్తి దుర్గాదేవి సమస్త జీవులను అజ్ఞానాంధకారమును ఉంచురుగా యాదేవి సర్వభూతేషు నిద్ర రూప సంస్థిత వర్ణించబడినది. బ్రహ్మరుద్రులు ఇరువురు విష్ణు అవతారములైనను బ్రహ్మకు సృష్టికార్యం వసగబడ లయకార్యం శివునికి వసగబడినది. లయకార్యం శివుడు తన భౌతిక శక్తిని కాళికాదేవి దుర్గాదేవితో సహాయంతో కావించను. కనుకనే ఈ శ్లోకమున శివుడు ఘోర శక్తులు కూడి ఉన్నాడని వర్ణింపబడింది. అదే అతని నిజమైన స్థితి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. హరే కృష్ణ. సుబ్బలక్ష్మి మాతాజీ ఉన్నారమ్మా? మాతాజీ చదువుతాను మాతాజీ. చదవండి అమ్మా, చదవండి. 19వ శ్లోకం. మైత్రేయి ఉవాచ ప్రచేతసః పితుర్వాక్యం శిరసాదాయ సాధవః దిశం ప్రతీచీం
ప్రయయుస్త ప్రస్యాద్భుత చేతసః మైత్రేయః ఉవాచ. మైత్రేయుడు పలుకసాగెను. ప్రచేతసః ప్రాచీన బర్హి తనయులు అందరును పితుః తండ్రి యొక్క వాక్యములను శిరస ఆదాయ శిరమున దాల్చి సాధవః సాధువర్తనులు దిక్కుగా ప్రతీచీం పశ్చిమము ప్రయయుః వెడలిరి తపస్సును అద్రుత గంభీరముగా గ్రహించి చేతసః హృదయమునందు మైత్రేయుడు పలికెను. విదురా, ప్రాచీన బర్హి తనయులందరూ సాధు స్వభావులైనందున తండ్రి వాక్యములను ప్రాణసమముగా శిరసావహించి వానిని నెరవేర్చుటకై పశ్చిమ దిక్కుగా వెడలిరి. భాష్యము. ఈ శ్లోకమునందు సాధవ పవిత్రులు లేదా సత్ప్రవర్తనము కలిగిన వారు అను పదము ప్రధానమైనది. విశేషముగా ప్రస్తుత సమయమున అది ముఖ్యమై ఉన్నది. అది సాధువు అనేది పదము నుండి వచ్చినది. దేవదేవుడకు శ్రీకృష్ణుని భక్తియుత సేవలో నిరంతరము నిలిచియుండువాడే పరిపూర్ణుడకు సాధువు. తండ్రి ఎడ పూర్తి గౌరవము కలిగి ఉన్నందున ప్రాచీన బర్హిసుతులు సాధవ అని వర్ణింపబడిది. తండ్రి, రాజు, గురువు అనువారులు దేవదేవుని ప్రతినిధులు కనుక దేవదేవునితో సమానముగా వారికి గౌరవ మొసగవలెను. తమ ఆధీనమున ఉన్నవారు చివరకు విశుద్ధ కృష్ణ భక్తులు అయ్యేడి రీతిగా క్రమపరచుట, మార్గదర్శనము చేయుట తండ్రి, గురువు, రాజు యొక్క బాధ్యత. అది పెద్దవారి కర్తవ్యము. ఇక వారి ఆజ్ఞలను చక్కగా నియమబద్ధముగా ఆచరించుట చిన్నవారి కర్తవ్యము. ప్రచేతసులు తమ తండ్రి ఆజ్ఞలను శిరసావహించినందున అనగా వారు దానిని సంపూర్ణ శరణాగతితో గ్రహించినందున శిరమున దాల్చి అను పదము గోటు కూడా ప్రాధాన్యమును సంతరించుకొన్నది. 20వ శ్లోకము. ససముద్రము విస్తీర్ణమపశ్యన్ సుమహత్సరః మహాన్మన ఇవ స్వచ్ఛం ప్రసన్న సలిలాశయం. సముద్రమునకు దాదాపు దగ్గరగా, దాదాపు ఇంచుమించుగా, విస్తారమైనది. అపశ్యన్ వారు గాంచిరి. సుమహత్ గొప్పదియగు, సరహ జలాశయము, మహాత్ముడు, మనస్సు, ఇవ వలే, అచ్చం నిర్మలము, ప్రసన్నములు, సలిల జలము, ఆశయం ఆశ్రయించి. ఆ రీతిగా ప్రయాణించుచు ప్రచేతసులు మహాసముద్రమును పోలిన ఒక గొప్ప సరోవరమును చూచుట తటస్థించెను. ఆ సరోవర జలము మిగిల ప్రశాంతముగా నుండి మహాత్ముని మనస్సు వలె ఉండెను. దాని అందరి జలచరములు అట్టి సరోవరమును ఆశ్రయించి ఉన్నందుకు సుఖశాంతులతో ఉన్నట్లుగా గోచరించినవి. భాష్యము. సముద్ర అను పదమునకు సముద్రమునకు దగ్గరగా అని భావము. సరోవరము సముద్రమునకు దగ్గరలోనే ఉండుట వలన అఖాతము సముద్ర శాఖ వలె ఉండెను. ఇంచుమించుగా అనిడి భావము కలిగిన అను పదమును అనేక విధములుగా వాడవచ్చును. ఉదాహరణకు ఉపపతి అనగా ఇంచుమించుగా భర్త వలె వర్తించుచున్న ప్రియుడు సూచించును. అనిడి పదమునకు ఘనమైనది, చిన్నది లేదా దగ్గరలో ఉన్నది అనుచు కూడా అర్థములు కలవు. ఈ విషయములన్నింటినీ పరిగణించినచో ప్రయాణమున ప్రచేతసులు గాంచిన జలాశయము నిజమునకు ఒక పెద్ద అఖాతము లేదా సరోవరమై ఉన్నది. తరంగములతో నిండియుండు సముద్రము వలె గాక ఆ జలాశయము ప్రశాంతముగా నుండెను. దాని అందరి నిర్మలమైన జలము మహాత్ముని మనస్సును బోలియుండెను. జ్ఞానులు, యోగులు, భక్తులు అనిటి ఆధ్యాత్మికులందరూ మహాత్ములే, కానీ వారి దర్శనము దుర్లభము. మహాత్ములైనట్టి యోగులను, జ్ఞానులను చూడవచ్చునేమో గాని నిజముగా మహాత్ముడైన విశుద్ధ భక్తిని అనగా పూర్తిగా భగవంతుడికే శరణుజొచ్చిన వానిని కనుగొనుట అత్యంత దుర్లభము. మహాత్మా సుదుర్లభ. భగవద్గీత 7:19. సేవకునిగా, స్నేహితునిగా, తండ్రిగా, తల్లిగా లేదా ప్రేయసిగా శ్రీకృష్ణుని సేవించవలనని కోరిక తప్ప అన్యాభిలాష లేనందున అన్యాభిలాషితా శూన్యం.
భక్తుని మనస్సు ఎల్లప్పుడూ ప్రశాంతముగాను వాంఛారహితముగాను ఉండును. శ్రీకృష్ణుని సహచర్యము వలన అతడు ఎల్లప్పుడూ శాంతముగా నుండును. జలాశయమునందలి జలచరములు కూడా శాంతముగా నుండుట ప్రధానమైన విషయము. భక్తునికి శిష్యులైన వారు ఒక మహాత్ముని ఆశ్రయించినట్టి వారు కనుక పరమశాంతులుగానై భౌతిక జగత్తు తరంగములతో కలదకు గురి కాకుందురు. ఈ భౌతిక జగత్తు తరచుగా అవిద్యా సాగరమని వర్ణించబడును. అటువంటి సముద్రములో ప్రతిదియు విచలితమై ఉండును. మహాభక్తుని మనస్సు కూడా సముద్రమును లేదా గొప్ప సరోవరమును పోలి ఉండును. కానీ దానిలో విక్షోభము ఉండదు. భగవద్గీత 2.41 యందు తెలుపబడినట్లు వ్యవసాయాత్మిక బుద్ధి రేఖేహ కురునందన. భగవత్ సేవలో స్థిరచిత్తులైన వారు దేని చేతను కలవరపడరు. యస్మిన్ స్థితో న దుఃఖేన గురుణాపి విచాల్యతే అని కూడా భగవద్గీతలో 6.22 తెలుపబడింది. జీవితంలో కొన్ని ఎదురు దెబ్బలు తగిలినను భక్తుడెన్నడను కలత చెందడు. కనుక మహాత్ముని లేదా పరమ భాగవతిని ఆశ్రయించిన వాడు ప్రశాంత చిత్తుడు కాగలడు. ఈ విషయముననే చైతన్య చరితామృతము మధ్య లీల 19.149 కృష్ణ భక్త నిష్కామ అత ఏవ శాంత అని పలికినది. అన్యాభిలాష లేనందున కృష్ణ భక్తుడు ఎల్లవేళలా ప్రశాంతముగా నుండును. కానీ యోగులు కామ్యకర్మరతులు జ్ఞానులు కోరికలతో నిండియుందురు. భక్తులు భగవద్ధామమున కేగ గోరుదురు. కనుక వారికి కూడా కోరికలు ఉన్నట్లే అని ఎవరైనా వాదించవచ్చును. కానీ అట్టి కోరిక మనస్సును కలతపరచదు. భగవద్ధామమున కేగ వాంఛించినను జీవితపు ఏ స్థితి ఎంతైనను భక్తుడు సంతుష్టుడై ఉండును. కనుకనే సరోవరము మహాభక్తుని మనస్సు వలె ప్రశాంతముగానున్నదని సూచించుటకు మహన్మనః అను పదము ఈ శ్లోకమున ఉపయోగించబడినది. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ అమ్మ. ఇంకెవరున్నారమ్మా? నేనున్నాను. పిలిచారా నన్ను? పిలిచామమ్మా. అదే కిచెన్ లో ఉన్నాను, అది అందుకని 21వ శ్లోకం చదువుతారమ్మా. నీల రక్తోత్పలాంభోజ కహ్లారీందివరాకరం హంస సారస చక్రాహ్వా ఆరండవని కూజితం. నీలవర్ణము రక్త ఎరుపు రంగు, ఉత్పల పద్మము, అంబహ జలము నుండి పుట్టినది, కహ్లార ఒక రకమైన పద్మము, ఇందీవర మరి ఒక రకమైన పద్మము, అకరము గనిహి, హంసలు, సారసములు, చక్రాహ్వ చక్రవాకములు, కారండవములు, వికూజితం కలవరము చేయుచు. ఆ మహాసరోవరమునందు అనేక విధములకు పద్మములు కలవు. కొన్ని నీలవర్ణము కలవి కాగా మరికొన్ని రక్తవర్ణము కలిగి ఉండదు. కొన్ని రాత్రి వికసించినవి, మరికొన్ని పగలు వికసించినవి. ఇందీవరములు వంటి ఇంకొన్ని సంధ్యా సమయమును వికసించినవై ఉండదు. ఈ పద్మములన్నిట్లోనూ సరోవరం పూర్తిగా నిండి అట్టి పుష్పములను అక్కరము వలె గోచరించును. అందువల్ల దాని తీరమున హంసలు, సారసములు, చక్రవాకములు, కారండవములు, సుందరము ఇతర జలపక్షులు నిలిచి ఉండదు. భాష్యం. సరోవరము అనేక రకములుగా పద్మములను ఉత్పత్తి చేయుచు పుష్పగని వలె గోచరించినదను. అకరము గని అని పదము ఈ శ్లోకమును ప్రధానమైనది. కొన్ని పద్మములు పగటిపూట వికసించగా కొన్ని రాత్రి సమయమున మరికొన్ని సంధ్యా సమయమున వికసించినవి. దానిని బట్టి అవి వివిధ నామములను రంగులను కలిగి ఉండవు. అటువంటి పుష్పములనేను ఆ సరోవరమున ఉండెను. జలాశయము ప్రశాంతముగా నుండి పద్మభరితమై ఉన్నందున హంసలు, చక్రవాకములు, కారండవములు వంటి శ్రేష్టమైన పక్షులు తీరమపై నిలిచి కలవరము చేయుచు ఆ ప్రాంతమును అంతటిని మనోహరముగా చేసింది. త్రిగుణ సంపర్కమును అనుసరించి మానవులు అనేక రకములుగా ఉన్నట్లు పక్షులు, వృక్షములు, తేనెటీగల వంటి వాటిలో కూడా అనేక రకములు ఉండదు. సమస్తము త్రిగుణములను అనుసరించి విభజింపబడి ఉండదు. పద్మభరితమగు నిర్మల జలములలో చరించు హంసలు, సారసములు మురికి ప్రదేశములలో ఉన్నాయి. వాలియుండి కాకులకు భిన్నమైనది. అదే విధముగా రజస్తమో గుణయుతులు, సత్వగుణయుతులు అనుచు మనుషులు భిన్నముగా నుండురు. సృష్టి అంతా వైవిధ్య పూర్ణమైనదనగా ప్రతి సంగమనందును
నానా విధిత్వం గోచరించున్నది. ఆ విధముగా పద్మభరితమైన ఆ మహాజలాశయము తయారు చేసిన వాతావరణమును అనుభవించుటకు శ్రేష్టమగు పక్షులు సరోవర తీరమును నిలిచి ఉండేది. హరే కృష్ణ. హరే కృష్ణ అమ్మ. ఇంకెవరున్నారా అమ్మ చదవటానికి? ఎవరు లేకపోతే నరసింహారతి పాడుకొని ముగించేద్దామమ్మా. ఎవరు పాడతారమ్మా? మాతాజీ నేను పాడొచ్చా? పాడండి అమ్మా, పాడండి. మాతాజీ మాతాజీ చెప్పండి అమ్మా. శారద బయటకు వెళ్ళారు, వాళ్ళ మదర్ ని మాట్లాడతాను, చదువుతాను, చదవమంటారా? చదువుతారా అమ్మా? చదవండి అమ్మా. శారదా మాతాజీ వాళ్ళ అమ్మగారు కదమ్మా. చదవండి అమ్మా, చదవండి. 22వ శ్లోకం. థ్యాంక్స్. హరే కృష్ణ. 22వ శ్లోకం. మత్త భ్రమర సౌ స్వర్జ పృష్ట రోమలతాంతి సం పద్మకోశ కోశ రజో విక్షిప పవనోత్సవం మత్త మత్తిల్లిన భ్రమర భృంగములు సౌశ్వర్య పెద్దగా శంకారము చేయుచు పృష్ట ఉల్లాసముగా రోమములు లతలు ఆంగ్రిపం వృక్షములు పద్మము కోశ కర్ణిక రజ పరాగము దిక్షు అన్ని దిక్కులలో విక్షిప వెదజల్లుచు పవన వాయువు ఉత్సవము సరోవరమునకు అన్ని ప్రక్కల నానా రకములకు వృక్షములు లతలు నిలిచి ఉండెను. మత్తిలిన భృంగములు వాటి చుట్టూ చుంకారము చేయుచుండెను. ఆ మధుర చుంకారముతే వృక్షములు ఉల్లాసముగా ఉన్నట్లు గోచరించెను. పద్మ పరాగము గాలిలోనికి వెదజల్లబడుచుండెను. ఇవన్నీ ఎంత చక్కని వాతావరణము కలుగచేసిన అనగా అచ్చట ఒక మహోత్సవము జరుగుతున్నట్లుగా కనపట్టెను. భాష్యము. వృక్షములు లతలు కూడా ఒక రకమైన జీవులే. మధుపములు తేనెను గ్రహించుటకు తమపై పాలినప్పుడు అవి మిక్కిలి ఆనందించును. పద్మరాగమును వెదజల్లుచు వాయువు కూడా ఆ సందర్భమున తన వంతు కార్యమును నిర్వహించును. ఇవన్నీను హంసల కలవరముతోనూ నిర్మల జలముతోనూ మిళితమయ్యను. అట్టి ప్రదేశము నిత్యోత్సవ ప్రాంతమని ప్రచేతనులు భావించిరి. ఈ వర్ణనను బట్టి వారు హిమాలయముల చెంత నుండి శివలోకమును చేరినట్లు గోచరించుతున్నది. 23వ శ్లోకము. తత్ర సందర్భ మా కర్ణ దివ్య మార్గ మనోహరం విపిస్తు రాజపుత్రేస్తే మృదంగ పణవాద్యమా తత్ర అచ్చట గాంధర్వం సంగీతధ్వనులు ఆకర్ణ్య విని దివ్యమగు మార్త లయబద్ధమగు మనోహరమైనట్టి విపిస్తున్న ఆశ్చర్యచకితులైరి. రాజపుత్ర బర్హిపురుషుని పుత్రులు తే వారందరూ మృదంగములు పణవములు అది ఉన్నకునవి అను కుమారుడు అంతట మృదంగ పణవ వాద్యములను మరియు కర్ణపేయముకు సంగీత ధ్వనులను విని ఆశ్చర్యచకితులైరి. భాష్యము. ఆ సరోవరము చెంత నానా విధములకు పుష్పములు జీవజాతులే కాక పెక్కు సంగీత వాద్యములను వినవచ్చును. నిరాకారవాదులు యొక్క వైవిధ్య రహితముకు శూన్యము అట్టి దృశ్యముతో పోల్చినచో ఏమాత్రము మనోరంజకము కాదు. నిజమునకు మనుజుడు సచ్చిదానందము యొక్క పూర్ణత్వమును పడేయవలను. నిరాకారవాదులు సృష్టి యొక్క ఈ వైవిధ్యమును నిరాకరించరు కనుక నిజముగా దివ్యానందమును అనుభవింపగలరు. ప్రచేతనులు చేరినట్టి ఆ ప్రదేశము శివధామమే. నిరాకారవాదులు సాధారణంగా శివారాధకులై ఉందరు. కానీ శివుడు ఎన్నడూను తన భావమున
తన ధామంన వైవిధ్యరహితముగా నుండడు. కనుక జీవుడు ఎచ్చటిను అనగా శివలోకమునకు ఎగినను, విష్ణులోకమునకు ఎగినను, లేదా బ్రహ్మలోకమునకు ఎగినను జ్ఞానానందపూర్ణులకు వారిచే అనుభూతమయ్యడి వైవిధ్యము అతడు గోచరింపగలదు. హరే కృష్ణ. థ్యాంక్ యూ థ్యాంక్ యూ మాతాజీ. థ్యాంక్ యూ మాతాజీ. ఇంకెవరున్నారా అమ్మా? పాడండి అమ్మా. కుమారి మాతాజీ పాడండి. నమస్తే నరసింహాయ, నమస్తే నరసింహాయ, ప్రహ్లాదాయినే హిరణ్యకాశిపోక్షః హిరణ్యకాశిపోర్వక్షః శిలటంకానఖాలాయి ఇతో నరసింహ పరతో నరసింహ యతో యతో యామి తతో నరసింహ బహిర్నరసింహో హృదయే నరసింహ నరసింహమదిం శరణం ప్రపదే తవ కరకమలవరే నఖాం అద్భుత శృంగాం దళితా హిరణ్యకశిపో తనుభృంగాం కేశవద్రీతా నరహరి రూపా జయ జగదీశ హరే జయ జగదీశ హరే జయ జగదీశ హరే. జయ నరసింహదేవ్ 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 జయ నరసింహదేవ్. జయ హో ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్ ప్రహ్లాద్ మహారాజ్. జయ హో ప్రహ్లాద్ మహారాజ్. జయ జయ ప్రభుపాద్ ప్రభుపాద్ ప్రభుపాద్. జయ జయ ప్రభుపాద్. జయ జయ గురుదేవ్ గురుదేవ్ గురుదేవ్. జయ జయ గురుదేవ్. నిత్య గౌర హరి బోల్ హరి బోల్ హరి బోల్. నిత్య గౌర హరి బోల్. जय हो विघ्ननाशक नरसिंहदेव महाराज की जय, प्रहलाद महाराज की जय. జై माताजी శ్రీ इनका ప్రభుపాదుల వారికి జై. జై प्रहलाद प्रभुपाद वार की जय. అనంత अनंत కోటి వైష్ణవ భక్త బృందకి జై. హరే अनंत కృష్ణ. कोटि वैष्णव भक्त वृंद की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ సారీ అమ్మా. మాతాజీ, బాగా లాస్ట్ లో సరిగ్గా రాదు నాకు అది. బాగానే పాడారమ్మా. బాగుంది. మీ స్టైల్ కూడా వేరుగా ఉంది కదా, బాగుంది. హరే హరి బోల్ కృష్ణ అమ్మా. కుమారి హరే మాతాజీ. హరే కృష్ణ బాగా మాతాజీ. పాడారు, బాగా పాడారు. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ అమ్మా. అందరికీ దండాత్ ప్రణామ్స్. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. ప్రణామం. వేడ ఈరోజు అందరం లేడీసే ఉన్నాం. ఎవ్వరు జెంట్స్ చదవలేదు. హరే కృష్ణ మాతాజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ అమ్మ. అందరికి కూడా ముగిస్తున్నాను, ఆపుతున్నాను. హరే కృష్ణ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. దండత్ ప్రణామం మాతాజీ. థ్యాంక్ యూ హరే మాతాజీ. కృష్ణ థ్యాంక్ యూ మాతాజీ. మాతాజీ. థ్యాంక్ యూ అమ్మ. అందరికి కూడా దండాత్.